వెల్కమ్ టు SR6 న్యూస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ప్రస్తుతం జరగనున్న ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లకు సంబంధించి బెట్టింగ్లకు పాల్పడిన మధ్యవర్తిగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవంటూ బెట్టింగ్లపై పోలీసులు నిఘా క్షేత్రస్థాయిలో ఉంటుందని సైదాపురం మండల సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. సైదాపురం పట్టణంలోని స్థానిక రక్షణ నిలయంలో శుక్రవారం సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులు జీవితం నాశనం చేసుకుంటున్నారని, అత్యాశకు పోయి అప్పుల పాలై బలవన్ మరణానికి పాల్పడుతున్నారని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల స్థాయిలో నిఘా ఉంచామని, మొబైల్ యాప్ ద్వారా బెట్టింగ్ కూడా పాల్పడుతున్న వారి సమాచారం పోలీస్ శాఖలో శోధించగలుగుతామని తెలిపారు. ఐపీఎల్కి సంబంధించి 17వ సీజన్లో 2024 సంవత్సరంలో ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మండల ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యువత ఎవరు కూడా ఈ ఐపీఎల్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బెట్టింగ్లు పెట్టుకొని నష్టపోయి పర్యవసానంగా వాళ్ళ ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులకి లోను కాకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. బెట్టింగ్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ధైర్యంగా తెలియజేయగలరు. తగిన చర్యలు తీసుకొని వాటి నివారణ చర్యల భాగంగా మేము చేయగలిగినంత చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, యువత ఆన్లైన్ బెట్టింగ్లకు కానీ ఆఫ్లైన్ బెట్టింగ్లకు కానీ అలవాటు పడొద్దు. మీ జీవితాలను ఫలంగా పెట్టదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించినటువంటి సమాచారం పోలీసు ట్రాక్ చేయగలుగుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండేసి అటువంటి చర్యలకు పాల్పడుతుంది చెప్తా ఉన్నాను. అదేవిధంగా నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయొద్దు. తగిన చట్టపరమైన చర్యలకు మీరు లోనవుతారు.